నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు మిర్చియార్డ్లో రైతులకు ఉచితంగా అల్పాహారం భోజన సౌకర్యంను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. రైతులకు మేలు జరగాలనే ఆలోచనను నిరంతరం సీఎం జగన్ చేస్తున్నారని అంబటి తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి అంబటి తెలిపారు. కార్యక్రమంలో మిర్చియార్డ్ చైర్మన్ రాజనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు. మన జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చిని ఎండుమిర్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని మళ్ళా దూరంగా రైతులు వెళ్లేటటువంటి అవకాశం. ఎక్కడి నుంచో రైతులు లారీల మీద, బళ్ళ మీద, ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళా వెళ్లిపోయే సందర్భం చాలా టైం పడుతుంది. ఉదయమే వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడికో వెళ్లి బ్రేక్ఫాస్ట్ కాదు, ఈ భోజనశాలలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండు కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి, ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నానని మనవి చేస్తున్నాను. షర్మిల చిన్నపిల్ల అన్న మంత్రి అంబటి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందని కామెంట్ చేశారు. తొండపిలో కన్నాలక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు అంబటి చెప్పారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని, తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గతంలో తమపై కూడా అక్కడ దాడి జరిగిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామం. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు, నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతో పాటు కన్నాలక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది. నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు, కాగితం కూడా పెట్టలేదు. అంతటా ఆయన వెళ్ళాడు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఎవరైనా ఖండించవలసిందే. అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని, నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం, పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకన్నా నేనేం చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది, ఓవర్ యాక్షన్ చేసుకునేది. దట్స్ ఆల్. గుంటూరు మిర్చియార్డ్లో ఇలా మంచి కార్యక్రమం జరిగింది కదా, ఉన్న 12 డైరెక్టర్లు రాలేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఎన్ఆర్ఏ హాస్పిటల్లో కార్డియాలజీ స్టూడెంట్ గా ఉన్న డాక్టర్ రామకృష్ణ గతంలో జీజీహెచ్ డాక్టర్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో తన కూతురి పేరుతో టాటా ఏఐజీ కంపెనీలో చేసిన ఇన్సూరెన్స్ మెచ్యూర్ కావడంతో జీజీహెచ్లో పనిచేస్తున్న ప్రేమ జ్యోతిబాబు తన అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇన్సూరెన్స్ నగదు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జ్యోతిబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాంచెస్టర్ రోడ్డుకి చెందిన షబ్బీర్ ఇంటి సమీపంలో స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడంతో దాని నుండి వెలువడే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానిలో ఎవరో శ్రీనివాసరావు అని పేరు ఉంటుంది. అంటే వీళ్ళు ఈ చూసారు దీనిలో చూడండి, శ్రీనివాసరావు అని ఉంటుంది. వాళ్ళ అడ్డగోలుతన ఎంక్వైరీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. ఫస్ట్ ఆ రోగుని సస్పెండ్ చేయండి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. చాలా సంతోషం వేసింది కలెక్టర్ గారు ఇట్లా స్పందించడం వల్ల. క్రిమినల్ కేసు పెట్టండి, ఫస్ట్ సస్పెండ్ హిమ్ అండ్ క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పారు. దాంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు దాకా 2021 నుంచి ఇప్పుడు దాకా పోరాడుతున్నాను. 24 వచ్చింది. 2025లో నేను డిఎం కార్డియాలజీ అయిపోతే నేను దేశంలోకి వెళ్ళా పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ ఒక్కడే ఉంటాడు. నేనే డాక్టర్ గాజుల రామకృష్ణ. అయితే నా చదువుని కొనసాగించేలాగా చూడాలని చూడాలి. ఇట్లాంటి అవరోధాలు కలిగించకుండా నన్ను చూడమని చెప్పి
లేదండి, ఆ సమస్య పరిష్కరించేసామని చెప్పి మాకు మెసేజ్ వచ్చేసింది. అదేమంటే మేము అర్జీదారిని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించామండి. విచారిస్తే పొగేం రావట్లేదని అన్నారని అనేసి ఆయనే ఆ సమస్య పరిష్కారం వచ్చిందని రాసేశారు. కానీ ఎవరిని విచారించలేదండి. మా ఇంటికి నిన్న వచ్చారు. నిన్న శనివారం రోజు సాయంత్రం 5 వచ్చారు. వచ్చి అడిగారు. మేము చూపించాం పరిస్థితి. కాలువలో వాళ్ళు ఓపెన్ ట్రైన్ వదులుతుంది కూడా చూపించాం. అవన్నీ చూపించి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఆ పొగ్గొట్టాల వల్ల మాకు ఇబ్బందిగా ఉందండి అని అన్నాం. అయినా కానీ వాళ్ళు ఇప్పుడు మాకు కావాల్సింది ఆ హోటల్ అక్కడి నుంచి తీసేయాలి సార్. మేము అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. అసలు మా ఇంటి పక్కనే అండి. కాబట్టి ఇతను కూడా అడగండి. మేము అసలు ఆ ఏరియాలో ఉండలేకపోతున్నాం మేము. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా చేసి నిరసన తెలిపారు. పెన్షనర్ల ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. 11వ పీఆర్సీ ఏరియస్ పెండింగ్లో ఉన్న డీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వడంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ ను 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ రద్దు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. 5/2 కూడా విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుండి ఎక్కువ సంఖ్యలో ప్రెషర్స్ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఈ పెద్దల ఓపికను నశించకుండా పెద్ద మనసు ఆదరించి మా డిమాండ్స్ అన్ని వీలైన త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. గడిచిపోతాం 12వ పీఆర్సీ ఇప్పుడు వేయాల్సినటువంటి పరిస్థితి. ఆ బకాయిలు చెల్లించాలి, డిఏ బకాయిలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు, ఉపయోగం లేదు అసలు వాళ్ళకి. వీటన్నిటి మీద కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అయితే ఈ ప్రభుత్వంలో తగిన స్పందన లేదు. అందువల్ల ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. అలాగే 5వ తారీఖున రాష్ట్ర స్థాయి ధర్నా కూడా ఉంది. మేము ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా చేయడానికి యూనియన్ నాయకులతో కలిసి ప్రయత్నం చేస్తాం. వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని మనం డిమాండ్ చేస్తాం. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగ్ సెంటర్లో వినాయక కమ్యూనికేషన్ నిర్వహించే చక్రవర్తి గౌస్ ఆజాం అనే వ్యక్తి నుండి వన్ టచ్ యాప్ ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వన్ టచ్ యాప్ ను తిరిగి ఇచ్చేయడంతో గౌస్ ఆజాం తీసుకున్న 2 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చుట్టుకుంట భాషా హోటల్ యాజమాన్యం తమపై దాడి చేశారని వాపోయారు. దాడిలో సైదమ్మకు చేయి విరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాసిం మున్నా షబ్బీరు యూసుఫ్ షబ్బీరు భాషా హోటల్ అండి పెట్టామండి. కంప్లైంట్ పెడితే తిరిగి మా మీదే కేసు పెడుతున్నారు. అదేమంటే మాకు రాజకీయ పలుపడి ఉంది, మీరేం చేయలేరే, మీరేం చేస్తారే అని చెప్పేసి మా మీద ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైంది సార్. ఇది 22వ తారీఖు జరిగింది సార్, సాయంత్రం 9ంటికి జరిగింది. మేము కేసు కట్టాము అమ్మ, ఇంకేం చేయాలి మీకు, తర్వాత చూసుకోండి అంటున్నారండి. బెదిరిస్తున్నారు సార్, అదేగా చెప్తున్నారు. ఇంకా ఎక్కువైంది అంటుంది, అదేనండి బెదిరిస్తున్నారు మా మీద. అయ్యేటప్పటికి దీంట్లో మేము ఒక 20-40 సేల్ చేశాము. అంతలోకి ఎస్పీ గారిది ఫోన్ రికవరీ రాగానే ఇంకా మాకు వల్ల కాక ఆయన రిటర్న్ ఇచ్చేసాను సార్. ఇచ్చిన తర్వాత మాకు క్యాష్ ఇస్తానని చెప్పేసి అదిగో ఇదిగో అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి ఇవ్వట్లేదు. ఇవాళ ఎస్పీ గారిని కలిసి పిటిషన్ పెట్టడం జరిగింది సార్. వన్ టచ్ సెక్యూరిటీస్ అని చెప్పేసి మొబైల్ థెఫ్ట్ యాప్ అండి. మొబైల్ కనుక పోతే మనం ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేసినా లేకపోతే ఎక్కడ ఉందో ఫోన్ ట్రేస్ అవుట్ చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సార్. అతను స్టాక్ తీసుకెళ్ళిపోయి అమౌంట్ ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా. ఈ వన్ టచ్ సెక్యూరిటీస్ యాప్స్ స్టాక్ అతని దగ్గర మేము తీసుకున్నాం, మళ్ళీ అతనికి రిటర్న్ ఇచ్చేసామండి. రిటర్న్ ఇచ్చాం, అతనిదే యాప్. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్ఫ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సర్ఫ్ ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హతలను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు గ్రాడ్యుయేటీ పెంచాలని డిమాండ్ చేశారు.
పే స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలి, క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాతోటి రిక్రూట్ అయినటువంటి మా తోటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా పే ఫిక్సేషన్ చేసి క్యాడర్ ఫిక్సేషన్ చేశారు. అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము విధి నిర్వహణలో భాగంగా వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది మా సిబ్బంది ప్రమాదాలకు గురయ్యి చనిపోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ రోడ్డును పడి ఈరోజు భార్యాబిడ్డలు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి కారుణ్య నియామకాలు లేనందువలన కారుణ్య నియామకాలని వెంటనే కల్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో నిజ జీవితాల్లో మాకు పర్మనెంట్ కావాలని కోరుకుంటూ ఈ సమ్మెను ప్రారంభించారు. మరి ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇందాక చెప్పినట్టు సారు మరి ఈ రోడ్డు ప్రమాదాల్లో కానీ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఉద్యోగాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా చాలా నీతి నియమాలతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు అనుకున్న రీతిగా అమలు చేయాలని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ మరి మా మండల తరఫున జిల్లా సమైక్య తరఫున మా మహిళలందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అభివృద్ధి కోరుకునే వారంతా టీడీపీ వైపుకు వస్తున్నారని గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు 12, 13 డివిజన్లకు చెందిన 300 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారితో నసీర్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మారిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ జెండాను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రభుత్వం రావడానికి ముస్లింలు గతంలో జగన్మోహన్ రెడ్డికి మేనమామగా ముస్లింలకు అండగా ఉంటానని ఎన్ని కబుర్లు చెప్పాడు. మనలో చాలా మంది నమ్మినటువంటి విషయం. ఈరోజు నేను అడుగుతా ఉన్న ముస్లిం సమాజానికి ఈ జగన్ రెడ్డి గారు ఏం పీకాడో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ముస్లిం సమాజం వెనకబడినటువంటి సమాజం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు కళా పరిషత్ 26వ వార్షిక నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చలనచిత్ర నటీమణి జమున కళావేదికపై నిర్వహించిన నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా మైత్రి కళా నిలయం, విజయవాడ వారి బంధం, సాయి ఆర్ట్స్ కొలకులూరు వారి కౌశల్య సుప్రజారామ, వెలగవేరు థియేటర్, వెలగవేరు వారి రాత నాటికలను ప్రదర్శించారు. మొదటి రోజు 3 నాటికలు ప్రదర్శన జరిగింది. ఈ రోజున కూడా 3 నాటికలు ప్రదర్శన జరగబోతున్నాయి. అందులో మంచి మంచి సమస్యలు ఉన్నటువంటి సమాజంతో సమస్యలు ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నటువంటి నాటికలు ఇవాళ ఇక్కడ ప్రదర్శించబడుతుంది. రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి అనేక ప్రదర్శనలు చూసిన తర్వాత 9 నాటికలను గుంటూరు కళా పరిషత్ ఎన్నిక చేసింది. ఆ ఎన్నికలో ఇవాళ ఈ రోజుకి 6వ తేదీ, రేపు 9వ తేదీ. ఇవన్నీ కూడా ప్రేక్షకులు బాగా ఆదరించి పోషిస్తారని, సహకరించాలని, చూడాలని తప్పకుండా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న నాటిక రాత అనేటువంటిది వెలగలేరు. సకల జనులకు బైబిల్ మహోత్సవాల ద్వారా ఆశీర్వాదం కలుగుతుందని బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రాంగణంలో ఫాదర్ ఎం దేవదాస్ బయలుపరిచిన బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలు ఆదివారం 3వ రోజుకు చేరుకున్నాయి. శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ
ప్రభు బోధనలతో ఆత్మీయ సంతోషం లభిస్తుందన్నారు. క్రమం తప్పకుండా హాజరవుతున్న భక్తులు, ప్రజలు మహదానందం పొందుతున్నారని చెప్పారు. హృదయ శుద్ధితో ప్రార్థన చేయాలని సూచించారు. వేలాది మంది భక్తులు ధవళ వస్త్రాలతో ప్రార్థనలకు హాజరయ్యారు. బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు పి. జాన్ దేవదాస్ వాక్యోపదేశం చేస్తూ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రేమను చాటడంలో బైబిల్ మిషన్ ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. సబ్బాతు దినానికే నేను సృష్టికర్తను, నా ద్వారానే సబ్బాతు వచ్చింది, నేను లేకుండా సబ్బాతు లేదు అని ప్రభువు ఈ దృశ్యముల ద్వారా, దృష్టాంతముల ద్వారా విస్పష్టముగా, విశిష్టముగా ఆయన వివరిస్తూ ఉన్నారన్నమాట అండి. కాబట్టి 5వ అంశము 18 సంవత్సరముల పిశాచి పొదలో పొదగబడిన సాతాను ఒడిలో నుండి బంధింతురాలని నిర్బంధించిన సబ్బాధిపతి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.